ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. మన తరువాతి ప్రోగ్రామ్ వచ్చేసి రివర్స్ ఏ నెంబర్. అంటే మనకు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని మనం రివర్స్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, అందుకోసం సింపుల్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం. సో దీన్ని నేను ఏం చేస్తాను అనుకోనంటే ప్రోగ్రామ్ 3 అని అంటాను. సో ఫైలు, తర్వాత న్యూ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ నేను ఎంటీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత గో, ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోండి, సింపుల్గా ప్రోగ్రామ్ 3 అనుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫినిష్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ప్రోగ్రామ్ 3 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ ఐకాన్ సెలెక్ట్ చేస్తాను, ఫైల్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న తర్వాత CRC++, తర్వాత గో మీద క్లిక్ చేస్తాను. తర్వాత నెక్స్ట్, ఇక్కడ మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసేసుకొని సింపుల్గా ప్రోగ్రామ్ 3 అని ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సేవ్ మీద క్లిక్ చేశాను, ఆల్ మీద క్లిక్ చేశాను, ఫినిష్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే నాకు ప్రోగ్రామ్ 3లో సోర్సెస్లో ప్రోగ్రామ్ 3.c అనేటువంటి ఒక ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అనుకోనంటే రివర్స్ ఏ నెంబర్ అనమాట. అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్గా నేను ఏం చేస్తాను అనుకోనంటే #include stdio.h, ఆ తర్వాత int main. ఓకే, సింపుల్గా మనం రిటర్న్ 0 రాసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అనుకుంటే మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 153 ఇచ్చారు అనుకుందాం. సో మనం దీన్ని ఏం చేయాలి, 351గా చేసేయాలన్నమాట. అంటే ఏంటి, రివర్స్ చేసేయాలి. అలా కాకుండా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 765 అనుకోండి. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా చేయాలి చెప్పండి, 567 చేసేయాలన్నమాట. సింపుల్గా ఏం చేయాలనుకుంటే మీకు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని రివర్స్ చేసేయాలన్నమాట. ఓకే, దీనికోసం కొంచెంసేపు ఆలోచిద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే జస్ట్ ట్రై చేద్దాం లాజిక్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 153 ఇచ్చారు అనుకుందాం. ఓకే, సో 153 ఇస్తే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఫస్ట్ ఈ యొక్క లాస్ట్ నెంబర్ మనకు కావాలి, అంతేనా కదా. సో ఈ యొక్క లాస్ట్ నెంబర్ మనకు వచ్చింది అనుకోండి, ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క లాస్ట్ నెంబర్ వచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 15 మిగిలింది అనుకోండి, ఆ యొక్క 15 నుండి లాస్ట్ నెంబర్ని తీసుకున్నాము అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, 35 అవుతుంది, అంతే కదా. ఆ తర్వాత 1 మిగులుతుంది కదా, సో అందులో నుండి 1 తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు చూసారా ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అనుకోనంటే రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, కొంచెం ఐడియా అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఏదైనా ఒక నెంబర్ మనకి ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 153ని ఇచ్చారు అనుకుందాం. ఓకే, సో ఏదైనా ఒక నెంబర్ ఈ విధంగా వచ్చినప్పుడు లాస్ట్ నెంబర్ మనం ఏ విధంగా తెచ్చుకోవచ్చు, జస్ట్ ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మనం 10తో డివైడ్ చేసాం అనుకుందాం. ఓకే, 10తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, దీన్ని 10తో డివైడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా డివైడ్ చేసాం అనుకుందాం. ఓకే, సో ఎప్పుడైతే దీన్ని ఈ విధంగా డివైడ్ చేస్తామో, ఓకే, సో 10 15ల, అంతే కదా. ఇక్కడ మనకి 10 15ల ఇది ఏమవుతుంది, ఇది కోషియంట్ అవుతుంది, అంతే కదా. ఇది మనకి కోషియంట్. సో 10 15ల ఎంత అవుతుంది, 150 అవుతుంది, అంతే కదా. సో 10 15ల 150 మనకి ఏమవుతుంది, 3 అనేది రిమైండర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఇది ఫర్ ఎగ్జాంపుల్ n అని అనుకుంటే దీని మీద నేను డివిజన్ చేశాను అనుకోండి. ఓకే, దీని మీద నేను డివిజన్ చేస్తే నాకు 15 అనేది కోషియంట్ కింద వస్తుంది అనమాట. అలానే ఈ చివరిది నాకు కావాలి అనుకోండి, ఏంటది, రిమైండర్, అంతే కదా. చూసారా, ఇది రిమైండర్ అనమాట. ఓకే కదా. సో ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చింది. సో ఈ చివరిది రావాలి అంటే ఏం చేయాలి, మనం దాని మీద మాడ్యులో ఆపరేటర్ చేయాలన్నమాట. అంటే ఏంటి, n మాడ్యులో ఆపరేటర్ ఇలా ఉంటుంది, అంతే కదా. మాడ్యులో ఆపరేటర్ 10 అనమాట. సో దీని మీద మాడ్యులో ఆపరేటర్ చేస్తే నాకు చివరిది వస్తుంది. అలానే చివరిది వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడో ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే ఆ మిగతాది ఏంటది, కోషియంట్లో ఉంది, చూసారా. సో కోషియంట్లో ఉంది. ఆ కోషియంట్ రావాలంటే ఏం చేయాలి, నేను n డివిజన్ 10 చేయాలన్నమాట. ఓకే, సో బేసికల్గా మన యొక్క లాజిక్లో ఈ 2 ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫస్ట్ ఈ చివరిది తీసుకుందాం. ఓకే, ఈ చివరిది తీసుకొని ఒక దగ్గర పెడదాం. సో పెట్టేసిన తర్వాత ఏం చేస్తాం అనుకోనంటే సెకండ్ టైం నుండి, ఓకే, మన దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దానిని 10 చేత మల్టిప్లై చేద్దాం. ఓకే, సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 10తో మల్టిప్లై చేసాం అనుకుందాం. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఓకేనా. సో ఈ యొక్క 30ని అలా ఉంచితే నెక్స్ట్ టైం మనకి ఏమొస్తుంది, 5 వస్తుంది అనమాట. ఓకేనా. ఆ యొక్క 5ని ఈ యొక్క 30 తోటి యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ జస్ట్ వినండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంటుంది,
ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంటుంది 35 ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర 35 ఉంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క 35ని మనం ఏం చేద్దాం అనుకోనంటే 10 తోటి మల్టిప్లై చేద్దాం. ఓకేనా. ఈ యొక్క 35ని 10తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది 350 వస్తుంది. ఓకే. సో ఈ విధంగా 350 వచ్చిన తరువాత నెక్స్ట్ ఇటరేషన్లో మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇంకా మిగిలినటువంటి నెంబర్ ఎంత ఈ యొక్క 5 కూడా తీసేస్తే మనకి 1 మిగులుతుంది అనమాట. సో ఆ 1 చేత దీన్ని మళ్ళీ యాడ్ చేసామనుకోండి అప్పుడు మనకి ఆటోమేటిక్గా 351 అనేది వచ్చేస్తుంది. చూసారా, ఇది లాజిక్ అనమాట, యాక్చువల్ లాజిక్. ఓకే. ఫస్ట్ టైం మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ యొక్క లాజిక్ ఎలా ఉంటుందన్నమాట. ఓకే. బేసికల్గా మనం ఈ యొక్క 2 ఆపరేషన్స్ని అయితే పెర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు మీకు రాసి చూపిస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోండి, సింపుల్గా ఫస్ట్ యూజర్ దగ్గర నుండి ఒక నెంబర్ని తీసుకుందాం. ఓకే. దానికోసం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఫస్ట్ యూజర్కి అడుగుతున్నాం అనమాట. ఏంటని ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ అనేది అడుగుతున్నాం అనమాట. సో వాడిచ్చినటువంటి నెంబర్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి %d $n అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఎన్లోన యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ అనేది మనం ఏమవుతుంది అనుకోనంటే ఫస్ట్ ఈ యొక్క 153 ఏదైతే ఉందో దాన్ని ఏం చేసాము, ఫస్ట్ 10 చేత డివైడ్ చేసాము. ఓకేనా. ఆ విధంగా 10తో డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమైంది 10 15ల 150 వచ్చింది. సో 150 వచ్చిన తర్వాత 3 అనేది మిగిలింది. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఆ యొక్క మిగిలిన 15 ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ 10తోని డివైడ్ చేస్తాం. అంతే కదా. సో దాని మీద మళ్ళీ 10తోని డివైడ్ చేస్తాం. సో ఈ విధంగా ఎప్పటి వరకు చేస్తాము అనుకోనంటే n వాల్యూ 0 అయినంత వరకు చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఇక్కడ మళ్ళీ దీన్ని నేను 10తోని డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది 10 1 10 వస్తుంది. అంతే కదా. సో 10 1 10 వచ్చిన తర్వాత ఇక్కడ నాకు 5 వస్తుంది. ఓకే. 5 వచ్చేసిన తర్వాత ఈ యొక్క 5ని నేను తర్వాత ఉపయోగించుకుంటాను అనమాట. ఇక్కడ యాడ్ చేయడానికి తర్వాత ఉపయోగించుకుంటాను అనమాట. సో ఆ తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క మిగిలిన 1 ఉంది చూసారా, 5 పక్కన 1 ఉంది. సో ఆ 1ని కూడా నేను ఏం చేస్తాను అనుకోనంటే మళ్ళీ 10తోని డివైడ్ చేస్తాను అనమాట. ఓకే. 10తోని ఎప్పుడైతే డివిజన్ చేస్తామో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 0 పాయింట్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నేను 1 పక్కన 0 పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది 0.1 వస్తుంది. ఆ తర్వాత ఫైనల్గా నాకు 0 వస్తుంది అనమాట. అయితే ఈ యొక్క 0.1 ఏదైతే వస్తుందో ఇది 0లోకి మారిపోతుంది. ఎందుకోసం అనుకుంటే మనం ఇంటిజర్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అనేది 0కి మారిపోతుంది అనమాట. అంటే మన యొక్క n వాల్యూ ఏదైతే ఉందో అది చివరికి 0 వరకు వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తాం అనుకోనంటే ఒక వైల్ కండిషన్ రాసుకుంటాం అనమాట. సో ఎప్పటి వరకు మనం యూజర్ దగ్గర తీసుకున్నటువంటి n అనేటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది 0 వచ్చినంత వరకు కూడా మనం ఈ యొక్క ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అందుకోసం నేను ఏం చేస్తాను అంటే వైల్ n ≠ 0, ఒకవేళ n వాల్యూ అనేది 0 కాదు అనుకోండి అప్పుడు మనం ఈ యొక్క ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాము అని ఇండైరెక్ట్గా చెప్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అనుకోనంటే ఒకవేళ మనకి ఇచ్చినటువంటి నెంబర్ అనేది 153 అనుకుంటాం. ఫస్ట్ మనకి ఏం కావాలి, ఈ యొక్క 3 కావాలి. అంతే కదా. సో ఈ యొక్క చివరి నెంబర్ అనేది మనకు కావాలి. అలానే ఈ యొక్క 15 కూడా మనకు కావాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క రిమైండర్ని తీసుకుందాం. సో రిమైండర్ని ఏ విధంగా తీసుకోగలము, n మాడ్యులర్ 10. సో ఎప్పుడైతే ఈ యొక్క 153 మీద n మాడ్యులర్ 10 చేస్తామో మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే రిమైండర్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఈ యొక్క 3 అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాసుకుంటే n మాడ్యులర్ 10. సో ఎప్పుడైతే n మాడ్యులర్ 10 చేస్తారో మీకు ఇక్కడ 3 వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే ఈ యొక్క 3ని ఎక్కడో ఒక దగ్గర పెడదాం అనమాట. ఓకేనా. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా ఈ యొక్క పైన ఎక్కడ ఒక దగ్గర లేకపోతే ఇక్కడే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిమైండర్ అనుకుందాం. ఓకే. మనకు వచ్చినటువంటి రిమైండర్ అనమాట. సో ఫస్ట్ మనకి 3 వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, ఈ విధంగా నాకు వచ్చినటువంటి రిమైండర్ని నేను 10తో మల్టిప్లై చేసుకుంటాను అని చెప్తున్నాను కదా. సో ఇది సెకండ్ ఇటరేషన్ నుండి మనం చేస్తామన్నమాట. ఓకే. ప్రోగ్రామ్ రాసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా ఓకే ఇంట్ రివర్స్, ఎందుకంటే మనకి రివర్స్ చేయాల్సినటువంటి నెంబర్ మనకు కావాలి కాబట్టి సింపుల్గా రివర్స్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకుంటాను. అందులో 0 పెడతాను అనమాట. 0 ఎందుకు పెట్టాను అనేది డీటెయిల్డ్గా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే రివర్స్ ఇంటూ 10 చేస్తాను అనమాట. రివర్స్ ఇంటూ 10 ఎందుకు చేశాను అనుకోనంటే ఫస్ట్ టైం ఏం జరుగుతుంది, రివర్స్ ఇంటూ 10, రివర్స్లో ఫస్ట్ టైం ఎంత ఉంది 0 ఉందనమాట. సో 0 ఇంటూ 10 ఎంత 0నే. దీనికి ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క రిమైండర్ని యాడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ టైం రిమైండర్లో ఎంత ఉంది నాకు
3 ఉందనమాట. సో కాబట్టి ఫస్ట్ టైము నా యొక్క రివర్స్‌లో యొక్క నెంబర్ ఏముంటుంది అనుకుంటే జస్ట్ 3 ఉంటుందనమాట. అదే కదా ఫస్ట్ టైం నాకు ఓన్లీ 3 కావాలనమాట. సో కాబట్టి ఫస్ట్ టైం దీని యొక్క వాల్యూ 3 ఉంటుందనమాట. ఆ తరువాత ఈ యొక్క 3 మీద నేను 10తో మల్టిప్లై చేస్తాననమాట. సో అందుకోసమే ఫస్ట్ టైం నాకు రివర్స్‌లో 0 ఉంటుందనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాననుకోండి ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దీనిని నేనేం చేస్తాననుకోనంటే రివర్స్‌లోనే పెడతాననమాట. ఓకే. సో రివర్స్ అనేటువంటి వేరియబుల్ ఏదైతే మనం తీసుకున్నామో అందులోనే పెడతాను. ఎందుకోసం? ఇప్పుడు ఫస్ట్ టైం ఇందులో నాకు ఎంతుంది? 3 ఉంది. అంతే కదా! సో ఫస్ట్ టైం నాకు 3 ఉంటుందనమాట. సో ఆ యొక్క 3ని నేను స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క 3ని నెక్స్ట్ టైం నేను 10తో మల్టిప్లై చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి కదా! అందుకోసం అనమాట. సో కాబట్టి ఫస్ట్ టైం రివర్స్‌లోకి 3 ఉంటుందనమాట. ఓకే. ఈ విధంగా చేసినటువంటి ఆపరేషన్‌ని మళ్ళీ రివర్స్‌లో మనం పెడతామనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే ఫస్ట్ టైం ఆపరేషన్ అయిపోయింది. అంటే ఈ యొక్క 153 మీద అయిపోయింది. నెక్స్ట్ మనకేంటి ఈ యొక్క 15 మీద ఆపరేషన్ మనం చేయాలి. అందుకోసం మనం ఏం చేద్దాము అనుకోనంటే ఈ n ఏదైతే ఉందో దానిని 10 తోటి డివైడ్ చేద్దాం. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది 153ని ఈ విధంగా డివైడ్ చేసామనుకోండి. ఓకే. మాడ్యులో ఆపరేటర్ చేస్తే రిమైండర్ వస్తుంది. కానీ ఈ విధంగా డివైడ్ చేస్తే మనకి కోషెంట్ వస్తుంది. అంటే మనకి 15 వస్తుందనమాట. ఓకేనా? సో ఈ విధంగా వచ్చినటువంటి 15ని ఇప్పుడు nలోకి అప్డేట్ చేస్తాననమాట. అంటే ఇప్పుడు నాకు nలోకి ఎంత ఉంటుంది? 15 ఉంటుందనమాట. సో కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ వైల్ రన్ అయినప్పుడు ఇక్కడ 15తో చెక్ చేస్తుంది. ఫస్ట్ టైం 153తో చెక్ చేసింది కదా! ఇప్పుడు 15తో చెక్ చేస్తుందనమాట. అలాగా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ లాస్ట్‌కి అది 0 అయినంత వరకు కూడా చెక్ చేస్తుందనమాట. ఓకేనా? సో ఆ విధంగా ఏం జరుగుతుంది అనుకోనంటే సెకండ్ టైము మన యొక్క రిమైండర్‌లోకి ఎంతొస్తుంది? ఈ యొక్క నంబర్‌లో మనకి 15 ఉంటుంది. సో 15ని 10తో డివైడ్ చేసామనుకోండి. అప్పుడేమవుతుంది మనకి 5 అనేది మిగులుతుంది. అంతే కదా! సో 5 అనేది మిగులుతుంది. సో రిమైండర్‌లోకి 5 ఉంటుంది. అదే విధంగా ఇంతకుముందు రివర్స్‌లో మనకి ఎంతుంది? 3 ఉంది. సో 3 ఇంటూ 10 30. సో 30 ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి రిమైండర్ 35 అనమాట. సో ఇప్పుడు మనకి రివర్స్‌లో 35 ఉంది. సో సెకండ్ ఇటరేషన్‌లో మన దగ్గర 35 ఉంటుందనమాట రివర్స్‌లో. ఆ తర్వాత ఏం చేసాము? ఈ యొక్క నంబర్‌లో ఎంతుంది ఇంతకుముందు? 15 ఉంది. సో 15ని 10 తోటి మనం డివైడ్ చేసామనుకోండి అప్పుడు మనకి 1 మిగులుతుంది. ఆ తర్వాత 1 ≠ 0. సో కాబట్టి ట్రూ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? 1 మాడ్యులర్ 10 అని ఉంటుందనమాట. సో 1 మాడ్యులర్ 10 అంటే మనకి 1 వస్తుంది. సో ఇప్పుడు మనకి రిమైండర్‌లో 1 ఉంటుంది. ఇంతకు ముందు మనకి ఇక్కడ ఎంత ఉంది? 350 ఉంది. సో 350 ప్లస్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క 1 అనమాట. సో కాబట్టి టోటల్‌గా రివర్స్‌లో మనకి 351 ఉంటుందనమాట. సో ఇప్పుడేం జరుగుతుంది మళ్ళీ ఈ యొక్క 1 డివిజన్ 10 చేస్తున్నామనమాట. అప్పుడు మనకి nలోకి 0 వచ్చేస్తుందనమాట. సో ఆ విధంగా 0 వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తుంది. 0 అంటే తప్పు. కాబట్టి కిందకొచ్చేస్తుందనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే సింపుల్‌గా ప్రింట్‌ఎఫ్ ఇలా రాద్దాం. రివర్స్ ఆఫ్ నెంబర్ లేకపోతే ఇలా. సో రివర్స్ ఆఫ్ %d ఈజ్ %d ఆర్ %d అని రాద్దాం. అంటే ఇండైరెక్ట్‌గా నేనేం రాస్తున్నాను అనుకోనంటే రివర్స్ ఆఫ్ మనకి యూజర్ ఏదైతే నెంబర్ ఇచ్చాడో అది ఈజ్ అని చెప్పేసి మనకొచ్చినటువంటి రిజల్ట్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఓకే. సో ఇప్పుడు యూజర్ దగ్గర నుండి తీసుకున్నటువంటి నెంబర్ ఏంటి? n అది. సో కాబట్టి ఇక్కడ n పెడుతున్నాను. ఓకే. మీకు ఎర్రర్ వస్తే చూద్దాం. ఓకే. n పెడుతున్నాను. అలాగే నాకొచ్చినటువంటి రిజల్ట్ అందులో ఉంది. రివర్స్‌లో ఉందనమాట. సో కాబట్టి ఇక్కడ నేను రివర్స్ అని రాస్తాననమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే. ఎంటర్ ఏ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 153నే అంటాననమాట. ఓకే. రివర్స్ ఆఫ్ 0 ఈజ్ 351. ఓకే. ఇక్కడ నాకు రివర్స్ యొక్క వాల్యూ అనేది కరెక్ట్‌గే వచ్చింది. కానీ రివర్స్ ఆఫ్ ఇక్కడ నాకు 153 రావాలి. కానీ 0 వచ్చింది. 0 ఎందుకు వచ్చింది అనుకోనంటే ఈ యొక్క n వాల్యూ అలాగా అప్డేట్ అవుతూ 0 అయిపోయింది కదా! అందుకోసం ఇక్కడ మనకి 0 ఉందనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం అనుకోనంటే ఎప్పుడైతే యూజర్ దగ్గర నుండి నెంబర్ తీసుకుంటామో తీసుకున్న వెంటనే దాన్ని ఎందులో ఒక దాంట్లో పెట్టేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ వాల్యూ అనుకుందాం. ఓకే. ఒరిజినల్ నెంబర్ అనుకుందాం. సో ఒరిజినల్ నెంబర్‌లోకి ఇది పెట్టేసాను అనమాట. సో ఎప్పుడైతే యూజర్ దగ్గర నుండి వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూ nలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆపరేషన్ చెయ్యకముందే దాని వాల్యూ నేను ఒరిజినల్ నెంబర్‌లో పెట్టేసాను కాబట్టి దానిని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాననమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఇది ఓల్డ్ ప్రోగ్రామ్ క్లోజ్ చేసేసాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 153ని ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే రివర్స్ ఆఫ్ 153 ఈజ్ 351 అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకొకసారి రన్ చేసి వేరే ఇంకొక నెంబర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 800 ఇలా. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే చూసారా? 6, 3, 6, 3, 7,
ఈ 8 చూసారా రివర్స్లో మనకు వచ్చిందనమాట. సింపుల్. ఓకే. సో ఇది ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని ఏ విధంగా రివర్స్ చేయాలి అన్న దాని యొక్క లాజిక్ అనమాట. ఇక్కడ మీరు అనుకోవచ్చు అదేంటది సింపుల్గా ఒక నెంబర్ని రివర్స్ చేయడానికి ఇన్ని తతంగాలు పడాలా, ఇంత చెయ్యాలా అనుకోనంటే చెయ్యాలి. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అడిగితే ఈ యొక్క లాజిక్ మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఫస్ట్ టైం అయితే మాత్రం మీకు ఈ యొక్క లాజిక్ అనేది పెద్దగా ఎక్కకపోవచ్చు. బట్ ఈ యొక్క లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకేనా?